ఒక చిన్న సెగ్మెంట్ అండి, అంటే మీ ఫొటోస్ కొన్ని చిన్న వెరీ ఫ్యూ ఫొటోస్ కలెక్ట్ చేసాం. ఆ మూమెంట్ ఏంటి అసలు, దాని గురించి చెప్తారా అని చెప్పి. ఇంకా మా హౌస్ అండి కోరమావాడలో మా తాతగారు ఇల్లు అండి, నాన్నగారు అక్కడ కట్టారు. అప్పుడు కోరమావాడలో ఇల్లు కట్టాలని ఆ గృహప్రవేశం రోజునండి. గృహప్రవేశం రోజు అనమాట. ఏమైనా మెమరీ గుర్తుందండి ఆ ఈవెంట్కి సంబంధించి? పొద్దున్న తెల్లవారుజాము జరిగింది. మెమరీ అంటే ఓకే. నెక్స్ట్ కొంచెం ఎమోషనల్ సైడ్ ఉంటుంది అనమాట. ఉదయ్ కిరణ్ గారు ఇద్దరు హగ్ చేసుకుని, బికాజ్ ఆ రోజుల్లో ఆయన చేసిన 3-4 సినిమాలకే ఇది నాకు తెలిసి మన కెబుకాక ఓపెనింగ్ అనుకుంటాను. అప్పుడు చందు గారు ప్రొడ్యూసరు. సో మా ఉదయ్ యూస్ టు బి లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండి. అంటే మేము తరచు ఎక్కువ కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం. సో అప్పుడు ఆ సినిమా అప్పుడే తనకి మ్యారేజ్ కూడా అయింది అనుకుంటాను అప్పుడు. సో ఓపెనింగ్ ఉంటే రమ్మంటే వచ్చాడండి. సో చందు గారు మా అనే ప్రొడ్యూసర్, ఆయన కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి ఉదయ్కి. సో గెస్ట్గా పిలిస్తే వచ్చాడండి ఆ సినిమా. సో ఎప్పుడైనా ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్లోనో ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఆయన గుర్తొచ్చుంటారు. ఈ ఇన్ని సంవత్సరాల్లో గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అనిపించింది అంటే ఉదయ్ కిరణ్ బ్రతుకుంటా ఆయన ఈ టైంలో ఈ స్టేజ్లో ఉండేవాడు పాపం అని ఉంటుంది కదా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రీజన్స్ నన్ను చాలామంది అడుగుతారండి. ఎందుకంటే మీకు బాగా లాస్ట్ మీరు చనిపోయే ముందు అప్పుడు మీరే ఎక్కువ తిరిగారు కదా. నెవర్ టోల్డ్ అండి. అంటే నో వన్ నోస్ ద రీజన్. ఇప్పటికీ మాకు తెలియదు నిజంగా రీజన్. సో వీ కాంట్ ఫ్యాబ్రికేట్ స్టోరీస్. ఐ డోంట్ నో వాట్ సంథింగ్ ఇప్పుడు ఏదో లేకపోతే తను చేసుకునే ఉండదు. బట్ యా ఎనీథింగ్ ఇట్స్ అంటే డిసిషన్ వాజ్ స్టూపిడ్ అండి. అంటే ఐ థింక్ వాట్ ఇన్ లైఫ్ అంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్. విల్ సీ ఫెయిలియర్స్. ఇట్స్ నాట్ ప్రతి మనిషి అండి. ఇప్పుడు మనమే కదా, అమితాబ్ బచ్చన్ లాంటి వాడే సక్సెస్ చూసి ఫెయిలియర్స్ చూసి అప్పులు వాళ్ళకి మళ్ళీ హెస్ కమ్ అప్. సో ఇట్స్ ఆల్ అబౌట్ నెవర్ గివ్ అప్. సో దట్స్ వన్ థింగ్ ఐ షుడ్ంట్ హావ్ డన్ అనిపిస్తుంది. అండ్ సో అప్పుడు ఇలా ఫోటో తీసుకున్నారు, కట్ చేస్తే మీరు తమ్ముడు ఫ్రెండ్ ఇప్పుడు తమ్ముడు అండి. ఇది ఇక్కడేనండి మా పక్క గెస్ట్ హౌస్లో. మన ఫస్ట్ నాన్నగారిది ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా షిఫ్ట్ అయిపోదాం చెన్నై నుంచి ఫ్యామిలీ అనుకున్నప్పుడు సరే ఫస్ట్ హౌస్ కడదామని ఇక్కడ కట్టారండి. 96 అనుకుంటాను ఐ గెస్ హౌస్. అప్పుడు హలో బ్రదర్ ఆ టైం షూటింగ్ జరుగుతుందండి. సో నేను నాగార్జున గారు అంటే నాకు ఇష్టం అని బాగా నాన్నగారు తెలుసండి. ఆయన అంటే భోజనం చేస్తున్నారు తర్వాత తీసుకున్నాను, లేదు మళ్ళీ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతారు ఆయన, నాకు ఇప్పుడే చేయంటే నాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేశారండి. మా అబ్బాయి అండి మీ ఫ్యాన్ అంటే అప్పుడు ఇక్కడే బయట లాన్లో ఆయన భోజనం చేస్తున్నారు. అప్పుడు తీసుకున్న ఫోటో అండి. మొన్న కూడా ఆయన చూసి అంటే ఇట్స్ లైక్ అప్పుడు ఇంత ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వాడు నాతో మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నామని ఆయన కూడా నాన్నగారి గురించి ఫోటో గురించి నవ్వుకున్నాను. తమ్ముడు అని పిలిచారు కదా ప్రమోషన్స్ లో కూడా, తమ్ముడు అని ఎప్పుడైనా తమ్ముడు అని నిజంగా అన్న అని పిలిచారా మీరు సెట్స్ లో ఎప్పుడన్నా? లేదు సారేనండి. ఎప్పుడైనా ఆయన నరేషన్ పిలిచారు మీ సార్ అని. ఎందుకంటే చిన్నప్పుడు నేను తెలుసు కదండి, నేను వారసుడప్పుడు కానీ ఆవిడ మావిడే లేకపోతే హలో బ్రదర్ ఈ షూటింగ్కి వెళ్తా ఉండేవాడిని కదండి. సో హీ నోస్ దట్. అంటే వెళ్ళి అంత అంటే నాకేమవుతుందంటే మనం బాగా ఇష్టమైన వాళ్ళని సడన్గా చూస్తే షాక్ అయిపోతాం, నోట్ల నుంచి మాట రాదు. బట్ వారసుడప్పుడు అలా ఉంటుందండి. బట్ హలో బ్రదరు దాని తర్వాత ఆవిడ మావిడప్పుడు వెళ్ళి హలో సార్ హాయ్ సార్ మార్నింగ్ సార్ ఇంతే. అంతవరకు దాని తప్ప ఎక్కువ మాట్లాడేవాడిని కదండి. మొన్న బాగా మాట్లాడుకున్నది మొన్న నా స్వామి రంగ సెట్లోనేనండి ఎక్కువ. సో ఇది మహర్షి సక్సెస్ మీట్ రోజునండి. May 9th రిలీజ్ అయిందండి. ఐ థింక్ 13th 14th నోట్లో చేస్తే దట్ వాస్ లైక్ సినిమా అంతా చేసాం, ఫోటో లేవు. సో యాక్చువల్ లైక్ సార్ సినిమా అంతా చేసాం, ఒక ఫోటో కావాలంటే దెన్ అందరూ ఎవ్రీవన్ వాజ్ లైక్ ప్రతి ఒక్కరు తీసుకున్నారండి, ఆర్టిస్టులు అందరూ తీసుకుంటుంటే నేను కూడా సార్ కెన్ ఐ హ్యావ్ అ ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు తీసుకున్న ఫోటో అండి. ఇప్పుడు ఇమీడియట్గా దానికి రిలేటబుల్గా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆర్టికల్స్ ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మీరు మహర్షి సినిమాలో ఉంటారు అసలు అని అప్పట్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో అనుకున్నారు. కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయండి. అది అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది లేదండి ఇప్పటివరకు మీరు చెప్తే కానీ నాకు తెలియదండి. అంటే ఎప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నాకు చెప్పినప్పుడు మహర్షి అంటే అప్పుడు మహర్షి టైటిల్ కూడా పెట్టుకోలేదండి. మహేష్ గారి సినిమాని చెప్పారండి నాకు. దట్స్ హౌ వంశీ పైడిపల్లి గారు అప్రోచ్ మీ. సో ఇంక మహేష్ గారికి నచ్చింది కదా, మీరు చేస్తే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారండి. దట్స్ హౌ ఇట్ కేమ్ అండి. ఆయన అంటే బిహైండ్ స్టోరీస్ అయ్యి నాకు తెలియదు. ఇది విశాఖ ఎక్స్ప్రెస్ అండి. మన ఆయన వరా గారు మల్లపూడి వరా గారు రాజు
అండ్ మీ సినిమా చేశాను. ఆ సినిమాలో అప్పటి వరకు నేను హీరోగా చేసింది రాజు గారు విలన్గా చేశారు కదండి. సో మేము మార్చుకున్నాం విచ్ ప్లేసెస్. అది రాజమౌళి గారు చెప్పారని చెప్పి ఎవరో అన్న అవునండి. అప్పుడు అని రాజమౌళి గారు ఏదో చెప్పారని వరా గారు, అంటే వరా గారు ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అందరికి. సో ఆయన వెల్ విషర్గా అందరు బాగా చూసుకునేవారండి. సో దెన్ రాజమౌళి గారు అడిగితే, నరేష్ ఎప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తుంటాడు కదా రాజా, నువ్వు ఎప్పుడు ఆబ్వియస్లీ నువ్వు విలన్ అంటే యాంటిసిపేట్ చేస్తారు, అదర్ వే రౌండ్ అయితే బాగుంటుంది అంటే, దెన్ సార్ బాగుంటుందని చేస్తాండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ రోజు ఉండేది. బట్ నాకు సీరియస్గా చాలా ఇష్టం అండి ఆ క్యారెక్టర్, మీరు చేసిన క్యారెక్టర్. ఇది ఎమ్మడుకు మొగుడు అండి. ఎమ్మడుకు మొగుడు రిలీజ్, ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి టైటిల్ అండి అది. సో ఆయన వెళ్ళి అడ్డల చెంటి గారు వెళ్ళి అడిగారు, ఇలా ఎమ్మడుకు మొగుడు పెట్టుకుంటున్నామంటే ఓకే అండి, అంటే మీరే రావాలి అండ్ ఆయన ఆ టైటిల్ కాబట్టి సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే, అప్పుడు ఆయన కరెక్ట్గా ఎక్కడో అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళారండి. లేదు నేను రాకపోయినా నేను చరణ్ పంపిస్తానని చరణ్ వచ్చారండి. చరణ్ గారు వచ్చి ఏమన్నా అన్నారంటే, మా నాన్నగారి టెక్నిక్ నేను చేసుకుంటా మీరు లేదండి, ఆయన అప్పుడు స్టేజ్ మీద చెప్పారు కదండి, నరేష్ చంటబ్బాయి సినిమా చేస్తే చూడాలని ఉంది అని ఆ రోజు అన్నారండి. కామెడీ సినిమా నాన్నగారు, ఆయన చిరంజీవి గారు చంటబ్బాయి కదండి జంజాల గారిది, ఆ సినిమా ఎప్పుడైనా నువ్వు చేస్తే బాగుంటుంది, అలాంటిది చేయాలని తను చెప్పాడండి తను ఆ రోజు. ఓకే, సో బాలయ్య బాబు గారు మీరేమో చేతులు కట్టుకుని మరీ ఉన్నారు ఏంటి? ఇది ఇద్దరు పక్క పక్కనే జరుగుతుందండి షూటింగ్. యాక్చువల్లీ వాళ్ళది ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం జరుగుతుందండి. వాళ్ళది మన సినిమా ఏంటండి, మన వీరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుందండి. యాక్చువల్లీ మాది నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అంటే వాళ్ళది ముందు రోజుకి అయిపోవాలి సెట్లో, అదే సెట్లో. దాని ముందు రోజు వర్షం పడిందండి. సో వర్షం పెడితే మొత్తం అంతా ఇది అయిపోతే డిస్టర్బ్ అయిపోయి హాఫ్ డే పోయిందండి. సో బాలకృష్ణ గారు అడిగితే లేదంటే రేపు సెట్ లేదంటే ఎవరిదంటే నరేష్ అంటే నేను చెప్పారని చెప్పని వాళ్ళు ఈ సైడ్ చేసుకున్నారంటే మేము, అంటే ఆ ఒక్కరోజు మేము అంటే ఒక హాఫ్ డే వాళ్ళు వర్క్ కావాలంటే ఒక వన్ సైడ్ వాళ్ళకి వదిలేసామండి, ఇంకో సైడ్ మేము చేసుకుంటున్నాం. సో కరెక్ట్గా ఆయన వెళ్తున్నారు, ఇంకా అయిపోతుంది. ఆ రోజు లంచ్కి ఎక్కడికి వెళ్తుంటే కలుద్దామని మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చానండి. ఆయన బయలుదేరుతున్నారు కరెక్ట్గా. సో రండి బాలకృష్ణ గారు బయలుదేరుతారంటే జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. సో లైక్ ఆయన ఏదో మామూలుగా అందరితో మాట్లాడుతున్నారండి. అప్పుడు రేపు ఒక తమ్ముళ్ళు చూస్తారు మీరు, అంటే బాలకృష్ణ గారి కోసం నరేష్ గారు ఏం త్యాగం చేశారో తెలుసా అని చెప్పి ఏం చేశారు ఇప్పుడు ఒకరోజు త్యాగం చేశారు కదా మీరు, అలాంటిది ఒక హాఫ్ డే అది వస్తుంది మీకు రేపు. అలానే కదండి, అంటే ఇప్పుడు అక్కడ వర్క్ అవ్వలేదండి, వాళ్ళు సెట్ అనుకున్నారు, ప్లస్ గోపి గారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ అవుతుంది. ఏమవుతుందంటే చాలాసార్లు మేము కూడా ఏమవుతుందంటేనండి, ఆర్టిస్ట్కి ఒకసారి కావాలి, ఇప్పుడు వెనిల్ కిషోర్ కావాల్సి వస్తుందండి ఈ సినిమా చేసినప్పుడు, మాకు హాఫ్ డే ఎవరికో కావాలి శంకర్ గారి సినిమా అంటే మేము పంపిస్తాం జరుగుతుందండి. అది మాట్లాడుకుంటూ ఉంటాం, ముందు అతను వర్క్ తీసేసుకుని పంపిస్తుంటుంది. ఇట్స్ ఆల్, అంటే నేను 2-3 సినిమాలు చేసినప్పుడు, అంటే మొన్న కూడా అండి, ఇప్పుడు నా స్వామి రంగా జరుగుతుంది ఆ ఒకటి అడగండి, నా మార్నింగ్ ఏమో అక్కడ షూటింగ్ చేసుకొచ్చింది ఆ ఒకటి అడక్కు, నైట్ వచ్చి నా వైజాగ్ వచ్చింది, నైట్ నా స్వామి రంగా షూట్ చేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయామండి. సో ఒకసారి ఏమవుతుందంటే మనకు ఆ డేట్స్ ఆ ప్లేస్ రిక్వైర్మెంట్ బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అవన్నీ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ కామన్ థింగ్ అండి, ప్రాక్టీస్ అది. ఫైనల్గా అండి ఇది కృష్ణరాజు గారు ఒకటే అడగకుండా, నాకు తెలిసి ప్రభాస్ గారు అంటున్నారు అన్ని ఈవెంట్స్ లో ఒకటే అడగండి అని చెప్పి అంటున్నారు. లేదండి, అది ఇప్పుడు కృష్ణరాజు గారు బర్త్డే అంటే అక్కడ వి హ్యాడ్ డిన్నర్ అండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో నాని ఏదో పట్టుకుని ఏదో సంథింగ్ ఏదో కామెడీ జరుగుతుంది, ఏదో ప్రభాస్ ఏదో చెప్తున్నాడండి. అప్పుడు ఆ రోజు జరిగిందండి, ఇది ఎంఆర్లో ఎక్కడో చేసింది.